చైతు వదిలే, నీ వల్ల కాదులే. నో నో నో, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి. ఆ సమస్యను నేను సాల్వ్ చేయాలి. చెప్పు, మీ బాధ కారణం ఎవరు? వద్దని చెప్తున్నాం కదా, మా బాధలేవో మేము పడతాం. నువ్వు వెళ్ళు చైతు. మేసం మెలేసి తొడగొట్టి చెప్తున్నాను, మీ జోలికి వచ్చింది ఎవరైనా, వాడెంత తోపైనా సరే వదలను. వాడి పని అవుటు. చెప్పొదినా ఎవరు? చెప్పక తప్పదా? తప్పదు తప్పదు తప్పదు. సరే, మీ భార్య మధుమతి. మధుమత? అవును. మేం దెబ్బ కొడదాం అనుకున్న ప్రతిసారి మమ్మల్ని ఎదురు దెబ్బ కొడుతోంది. అత్తయ్య గారి ముందు మాకంటే మంచి మార్కులు కొట్టేస్తోంది. నువ్వే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారి ముందు మీ ఆవిడ పరువు తీయాలి. మళ్ళీ మా జోలికి రాకుండా చెయ్యాలి. చేస్తావా? చెప్పు, చేస్తావా? ఏంటి చేసేది? అది నాకు ఇచ్చే స్ట్రోక్కి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక నేనే నానా చేతు కంట్రోల్. ఇక మీ బాధలు నేనేం తీరుస్తాను? ఏంటి మాట్లాడవేంటి చేతు? ఊరుకోవదినా, ఇల్లన్నాక నలుగురు మనుషులున్నాక, అందులోనూ ఆడవాళ్ళు ఉన్నాక గొడవలు అనేవి చాలా సహజం వదినా. అన్ని పట్టించుకుంటే బేసిక్ గా మనకి మనశ్శాంతి ఉండదు వదలు. ఇప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ. నేను పొరపాటున నాకున్న ఆవేశానికి నేను మధుని చంపేశాననుకో, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టని కేసులని నానా పెంట అవుతుంది. జడ్జి నన్ను మిస్టర్ చైతు మీ ఆవిడని ఎందుకు చంపావు అంటే మీ పేర్లు చెప్పాలి. అప్పుడు నాతో పాటు మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి. చాలు చాలు చాలు, అర్థమైంది. ఏమర్థమైంది వదినా? నీకు కూడా ఆ మధు అంటే భయమని. ఆ మధు అంటే నాకు భయం ఏంటి? అసలు అది నాకు కనిపించాలి గాని. అమ్మ తోడు అడ్డంగా నరి సింహ. హలో హలో, సిగ్నల్స్ లేవు. హలో నరసింహ, బయటకు వస్తున్నా, బయటకు వస్తున్నా. చైతు కన్నా మనమే నయం. ఏంటి, నన్ను దెబ్బ కొట్టడానికి బాగా ట్రై చేస్తున్నట్టున్నారు? చెయ్యండి చెయ్యండి. చెయ్యటం కాదు, త్వరలోనే మేమంటే ఏంటో రుచి చూపిస్తాం. ఈ డైలాగు నేను ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి వింటున్నాను. కొత్త డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా డైలాగ్స్ లేవు, ఓన్లీ యాక్షన్. యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా, ఎదురుగా వచ్చినా వెనక నుంచి వచ్చినా, ధైర్యంగా వచ్చినా అధైర్యంగా వచ్చినా, ఎప్పుడైనా ఎక్కడైనా నేను రెడీ. నేను రెడీ. చూద్దాం చూద్దాం. నీ పని చెప్పాలి. ఏయ్ ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? కనపడ్డం లేదా? పూలు కోస్తున్నాను. ఎందుకు? అమ్ముకోడానికా? మధుకి ఆ పనే కరెక్ట్ అక్క. అత్తయ్య గారు, అత్తయ్య గారు, త్వరగా రండి. వస్తున్నానమ్మా. ఏంటి, అత్తయ్య గారిని పిలిస్తే మేం భయపడిపోతాం అనుకుంటున్నావా? హలో పిలు, మేం చెప్పాల్సింది మేము చెప్తాం. పిలు. అత్తయ్య. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? లతక్క శిరీషక్క నన్ను పూలు కోయొద్దంటున్నారు అత్తయ్య గారు. ఏయ్, ఒళ్ళెలా ఉందే? నా కోడలు జోలికొచ్చారు, ఆ గోడకేసి పిడకలు కొట్టినట్టు కొడతాను. ఏమనుకున్నారు? నువ్వు కోసుకోమ్మా. అది కాదు అత్తయ్య గారు, మధు పూజ కోసం పువ్వులు కోస్తోంది. మీరు దేవుడికి ఎన్ని పువ్వులు పెట్టినా గంటలో వాడిపోతాయి. ప్రయోజనం ఏముంది చెప్పండి? అంతే కదమ్మా. ఇప్పుడు ఈ పూలతో పాటుగా మిగతా పూలు కూడా సుబ్బుగాడికి ఇచ్చి అమ్మించేసామనుకో, మనకి 100 రూపాయలు వస్తాయి. నెలకి 300, సంవత్సరానికి 3600, 10 సంవత్సరాలకి 3,60,60,000.
అదే 100 సంవత్సరాలకి 36 లక్షలు. ఆ. అలాంటప్పుడు పూలని పూజకి వాడడం కన్నా అమ్ముకుంటేనే బెటర్ కదమ్మా. అవునవునవును. పాపం అమ్మా లతోదిన అదే విషయం నీకు చెప్పాలనుకుంది. మా ఆవిడ ఇంకోలా ఫీల్ అయ్యి నిన్ను పిలిచేసింది. ఎప్పుడైనా అర్థం అయ్యేలా చెప్పాలరా. డబ్బులు మిగులుతాయంటే లత కంటే మధునే ముందుంటుంది. ఆ, అసలు ఈ విషయం మధుకి క్లియర్ గా చెప్పుంటే మనం వచ్చేలోపు లతకి పూలు మొత్తం ఇచ్చేసుండేది. ఏమ్మా మధు, అంతే కదా? అత్తయ్య గారు అంతే. విన్నారుగా, అది అది నా కోడలంటే. పొదుపులో నన్ను మించిపోయింది. అందుకే తనకిష్టమైన పూజకు కూడా పెట్టుకోకుండా పూలు అమ్మేసుకోమంటోంది. రే సుబ్బా, ఒరేయ్, అమ్మా అమ్మా ఇదిగో ఆ గిన్నె తీసుకుని పూలు కోసుకొని అమ్ముకొనిరా. గిన్నె ఓకే, మరి పూలు ఎప్పుడు అమ్మాలమ్మా? చంపుతా. ఛీ, నేను అమ్మమ్మని గిన్నె కాదురా, గిన్నెలో ఉన్న పూలు. అలాగేనమ్మా. ఏంటలాగే ఇలా ఇవ్వు. వెళ్ళ. సరే సరే, పదండి పదండి పదండి. ఉండు. ఎలా ఉంది ఈ లత దెబ్బ? నాతో పెట్టుకుంటే పూజ కూడా చేసుకొనివ్వను. చూసావుగా నీ పూజ ఎలా పాడు చేశామో. గెలుపెప్పుడు నీదే కాదు మిసెస్ మధుమతి చైతన్య. అప్పుడప్పుడు మాకు కూడా వస్తూ ఉంటుంది గెలుపు. ఆహా ఎంత బాగుందో నీ ఫేసు, మాడిపోయిన మసాలా దోశలాగా. అత్తయ్య గారు, అత్తయ్య గారు. గంట స్టార్ట్ చేస్తుంది, పదండి. పద పద. ఏంటమ్మా? అది ఈ రోజు నేను ఉపవాసం అత్తయ్య గారు. మధ్యాహ్నం వంట చేయకండి. ఉపవాసమా? ఎందుకమ్మా? ఈ రోజు ఏకాదశి శుక్రవారం. మనసులో ఏదైనా కోరుకుని ఉపవాసం ఉంటే వెంటనే ఆ కోరిక తీరిపోతుంది అత్తయ్య గారు. మొదలెట్టింది రాబసా. అలాగా? ఏం కోరుకున్నావమ్మా? నాకు బిడ్డలు పుట్టాలన్న మీ కోరిక త్వరగా తీరిపోవాలని కోరుకున్నాను అత్తయ్య గారు. అవునా? అలాగా? అయ్యో నా బంగారు తల్లే, నా బంగారు తల్లే. ఇది ఇంటి కూడా లక్షణం అంటే. మీరు ఉన్నారే, ఎప్పుడైనా నా కోసం ఏమైనా కోరుకున్నారా? మధుని చూసి నేర్చుకోండి. అమ్మ మధు, నీ ఇష్ట ప్రకారమే ఉపవాసం ఉండమ్మా. అత్తయ్య గారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మీ కోరిక తీరాలని నేను కోరుకున్నట్టే ఇంకొంతమంది కూడా కోరుకుంటే ఇంకా త్వరగా ఆ కోరిక నెరవేరుతుందంట. కొట్టేసింది, అందరి గడపలు కొట్టేసింది, అయిపోయింది. అలాగా? అవునత్తయ్య గారు. నాతో పాటు మన లతక్క, శిరీషక్క, మీ నలుగురు అబ్బాయిలు కూడా ఉపవాసం చేశారనుకోండి. తొమ్మిది నెలలకు పుట్టాల్సిన వాడు 8 నెలలకే పుడతాడు. ఒరేయ్, అర్థమైందమ్మా, మేమంతా ఉపవాసం ఉండాలి, అంతే కదా? కరెక్ట్. నువ్వు? నేను ఉండలేనమ్మా, నా వల్ల కాదు. నేను ఆల్రెడీ తినేసానమ్మా. చంపుతా. వండకుండా ఏం తిన్నావురా? చూడండి, అందరూ ఉపవాసం ఉండాలి. కాదని ఏదైనా మింగారో నెల రోజులు ఉపవాసం చేయిస్తా. అబ్బా అమ్మా వద్దులేండి, ఈ ఒక్కరోజు ఎలాగోలా గడిపేస్తాం. నెల రోజులంటే చస్తాం అత్తయ్య గారు. వెరీ గుడ్, పదండ్రా. మీరు కొట్టిన దెబ్బకి ఈ మధుమతి కొట్టిన ఎదురు దెబ్బ ఎలా ఉంది?
మీరు నాకు పూజ లేకుండా చేస్తే నేను మీకు తిండి లేకుండా చేశా. ఈ ఉపవాసాలు నాకెలాగో అలవాటే. 4 పూటలు తినే మీకే మలమల మోడిపోతుంది. ఏడవండి. ఆ మధుమతిని అమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామేంటో, ఆ మధుమతితో ఈళ్ళ గొడవలేంటో, మనం ఇలా పస్తులు ఉండటమేమిటో నాకేం అర్థం కావట్లేదురా. అసలు దీని అనాలరా? ఆ, నేనేం చేశాను? నన్నంటారు. చేసిందంతా చేసి నేనేం చేశానంటావేంటే? ఆ మధు మీద కాలు దువ్వింది నువ్వు కాదు. ఆ, తొక్కల ఛాలెంజ్లని చేసి మాకి ఉపవాస గతి పట్టించావు. 4 పూలు కోస్తే నీ సొమ్మేదో పోయినట్టు తెగ గొడవ చేసావు. ఇప్పుడేమైంది? కడుపు మాడుతుంది. చిచ్చి, అసలు మీరు మగాళ్ళేనా? ఒక్కరోజు తిండి లేకపోతే చచ్చిపోతారా? మమ్మల్ని చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో. ఆ, నువ్వు ఉంటావు తల్లి, నీది ఐరన్ బాడీ. కానీ మేము అలా కాదుగా, మందు బాబులం. టైంకి ఎగ్గన్న పడాలి, పెగ్గన్న పడాలి. ఆ? అందుకే ఎగ్గు లేకపోయినా పెగ్గేసుకుంటున్నా. బావగారు, అది తాగితే ఆకలి తీరుతుందా? అమ్ము, ఏంటి నువ్వు వేస్తావా? వేస్తే చస్తావు. ఏ అబద్ధం! ఎన్నో ఏళ్లుగా బావగారు తాగుతున్నారు. చచ్చిపోయారా? అది తాగుతాను. నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు కొంచెం అయ్యో. ఇవ్వండి బావగారు. ఒసేయ్, ఆకలి తీరాలంటే తాగేది వాటరే, ఇది క్వార్టరు. అలవాటు లేకుండా తాగితే చస్తావు. అందుకేగా అలవాటు చేసుకుంటానని అంటున్నాను. చంపుతా. అన్నా, నువ్వు ముందు మొత్తం తాగి, లేకపోతే అందులో ఉన్న మందుతో పాటు సీసా కూడా మింగేసేలాగుంది. అది తాగి. అక్క, అయిపోయిందిగా. మీరు అసలు మనిషేనా? ఎదురుగా ఒక మనిషి ఆకలితో బాధపడుతుంటే కాస్త కూడా మందు పోయాలనే జ్ఞానం కూడా లేదు. ఈ పాపం ఊరికే పోదు బావగారు. వచ్చే జన్మలో మీకు అసలు మందే దొరకదు. ఇదేం శాపరా బాబు? సర్లే, ముందు ఈ ఆకలి తీరే మార్గం చూడండిరా బాబు. ఆ, పోనీ మొన్నట్లాగా బయట నుంచి కొనుక్కొచ్చి బాత్రూమ్ లో పెట్టుకుని తినేస్తే? కష్టమే, బయటికెళ్తే తెలిసిపోతుంది. ఆ, ఆ, పోనీ కిచెన్ లో నుంచి ఏమైనా తెచ్చుకుని తింటే? ఆ? ఈ రోజు వంట ఏం చేయలేదు కదక్క. అయ్యో. ఏం తింటాం? ఈ రోజు వంట చేయకపోతే ఏంటి? కూరగాయలు, శనగపప్పు, వేరుశనగపప్పు, బెల్లము, అటుకులో ఏవో ఒకటి ఉంటాయి కదా. సూపర్ ఐడియా అక్క. వెళ్ళి వెంటనే తెచ్చేసుకుందామా? ఏంటి తెచ్చేది? ప్లాన్ నాది, తెచ్చే బాధ్యత నీది. ఆ, అమ్మో, ఆ మధు చూస్తుందేమో. అబ్బా, దాని బొంద. అది ఆకలితో ఏ మూలో పడుకునుంటుంది గాని నువ్వు సైలెంట్ గా వెళ్ళి త్వరగా ఏదో ఒకటి తీసుకొచ్చి. అవునవును, నీకు హెల్ప్ గా మేము కూడా వస్తాం. ఆ. ఏంటి హెల్ప్ గా వచ్చేది? అందరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాం. కాకపోతే ఒక్కొక్కరం వెళ్దాం. అయితే నాదొక ఐడియా. మ్మ్. ఓ, అలా చేస్తారా? ఇప్పుడు అత్తని తీసుకొచ్చి చెప్తాను మీ పని.
పద పద పద. అన్నీ సరే అయితే. ఏవే అన్ని అయిపోయాయి, పదండి. ఈ రన్ అయిపోయినారా పద పదండి. అలాగే సరుకు రండి. వస్తున్నామ్మా. అమ్మా అది అంటే అంటే ఆ తిండికి దూరంగా ఉండి ఉపవాసం ఉండటం కాదు. కంటికి ముందు తినే పదార్థాలు పెట్టుకొని ఉపవాసం చేయడం గొప్ప అని రాంబాబు అన్న చెప్పాడమ్మా. అవునవును. అంత పచ్చబద్దు అమ్మా. పప్పులు ఉప్పులు లేపేద్దామని వీళ్ళే సలహా ఇచ్చారమ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పాడమ్మా. నువ్వే చెప్పావు. కాదు నువ్వే చెప్పావు. చాలా ఆపండ్రా. నాకే మస్క కొడదామనుకున్నారా? మీ అందరికి 2 కళ్ళైతే నాకు ఒళ్ళంతా కళ్ళేరా? అమ్మ మధు, అత్తయ్య గారు నువ్వు వెళ్ళి తలుపై. అలాగే అత్తయ్య గారు.
ష్. హ. హ. అమ్మా హ. బాగా కలిసిపోయాను. జ్యూస్ తాగాలి. నేనిస్తాను అత్తయ్య గారు. పదండి. ఆ.